ఎవలకు ఇచ్చే మర్యాద వాళ్ళకు ఇయ్యాలి. అమ్మా నాయన పెట్టిన పేరు పెట్టి పిలిచి వాళ్ళ మర్యాద వాళ్ళకు దక్కియాలి. 10 మంది చూస్తున్నప్పుడు ఇల్వ కాపాడుకునేటట్టు మెలగాలి. మంచి మర్యాద తెలియకుండా ఏడ ఉన్నమో సోయి లేకుండా మాట్లాడితే ఎవ్వలనైనా తప్పే పడతారు. లక్షల మంది గౌరవించే మంత్రి సార్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు పిలిస్తే ఎట్లా? తప్పా కాదా? మీరే చెప్పురి. ఈ వార్త చూసి పెద్ద కుర్చీలో కూర్చున్నప్పుడు మాటలు శాతలు సుతం పెద్దగానే ఉండాలి. చిన్న పెద్ద మంచి మర్యాద చూసుకొని మెదులుకోవాలి. అంతేగాని నోట్లకెళ్ళి ఏదొస్తే అది మాట్లాడతా అంటే జనం మెచ్చరు. ఇంతకీ ముచ్చటేంటిదంటే మన రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఉన్నాడు కదా, గా సారు రవాణా శాఖ మంత్రి పొన్నం సారును అందరి ముంగట అవమానం చేసిండుల్లా. మొన్న శనివారం నాడు క్యాబినెట్ మీటింగ్ అయింది కదా, ఆ మీటింగ్ అయిపోయినాక ముఖ్యమంత్రి రేవంత్ సారు మంత్రులందరూ విలేకరుల సమావేశం పెట్టిర్రు. ఆ సమావేశంలో అందరు కూర్చొని ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఏం పని మీద అవతలికి యువతలికి పోయిండో గాని ఆఖర్లో వచ్చిండు. పొన్నం సారు పక్కల సీటు ఖాళీగా ఉన్నది. తోటి మంత్రి కదా అని కోమటిరెడ్డి సార్ వస్తుంటే పొన్నం సారు లేచి సీట్లకు కూర్చోనికే సంధించిండు. కానీ కోమటిరెడ్డి సారేమో బీసీ మంత్రి రవాణా శాఖ మంత్రి అయిన పొన్నం సారును ఏ బస్సు కూసో కూసో అన్నాడు. ఓ కోమటిరెడ్డి సారు, అట్లనేనా తోటి మంత్రిని అనేది? ఆయన బస్ అయితే నువ్వేంటిది మరి? రోడ్డువా? బీసీ బిడ్డలంటే బీసీ మంత్రులంటే అంత సుల్కన అవపడుతున్నారా? మంచి మర్యాద లేదా? ఇంత కులహంకారం ఉంటే ఎట్లా సారు? ఒక బీసీ మంత్రిని బస్సు బస్సు అంటున్నావు. మరి బీసీలందరికీ కోపం వస్తే రోడ్డును తుక్కు తుక్కు చేస్తారు. రోడ్డు మీద మొత్తం డాంబర్ అంతా రేగొడతారు అని అంటున్నారు జనాలు. మీ ఇద్దరికి దోస్తాన్ గీస్తాన్ ఏమన్నా ఉంటే ఓ అర్రల కూర్చొని జోకులేసుకోర్రి. ఎవరు చూడక ముందు ఏమన్నా అనుకోర్రి. అంతేగాని జనాలందరూ చూస్తుండగా ఓ బీసీ మంత్రిని పట్టుకొని బస్సు బస్సు అనుడు తప్పు కాదా? రేపటి నాడు నిన్ను సుతం ఓ రోడ్డు 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 కూసోవాలి, రోడ్డు పక్కకు జరగాలి అంటే ఊకుంటావా అని అడుగుతున్నారు జనాలు. ఏమంటారు సారు? మీకు ఓకేనా?